హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఏంటక్కు కూరగాయల అంగడి ఏమన్నా పెట్టావా అనుకుంటున్నారా? లేదండి. ఆడ కూరగాయలు అయితే తీసుకుని వచ్చారు. అవైతే సర్దుతూ ఉన్నాను. ఇక్కడైతే మా బాబు ముందు రోజు పెళ్ళికైతే వెళ్ళేసి వచ్చిండనమాట. బట్టల్లో ఆయన చూడండి, ఆయన స్టైల్ చూడండి. ఇంగా అలా అయితే జేబులో అయితే చేతులు పెట్టుకొని స్టైల్‌గా నిలబడుకున్నాడు ఫోటో తీయమనేసి. సర్లే అని చెప్పేసి ఒక ఫోటో తీసాననమాట. ఇక్కడైతే అవన్నీ కవర్లు ఉంటాయి కదా! కవర్‌లో అయితే వేసేసి అట్లా అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఒక్కోసారి కవర్లు దండిగా ఉంటాయి. ఒక్కోసారి అసలు కవర్లే ఉండవు కదా! ఎలాగోలాగా ఉండే వాటితోనే అట్లా అయితే పెట్టేశాను. ఎందుకంటే వాడకుండా ఉంటాయి. ఈడైతే ఆంటీ బనానా ఇచ్చింది బజ్జీలు చేసుకునేది. అది అలానే ఉంది. ఎప్పుడు చేసుకుంటామో ఏమో! ఇక్కడైతే మునగాకు చానా రోజులైంది మునగాకు అయితే కుళ్ళిపోయిందని చెప్పేసి పడేశాను. ఇక్కడైతే పచ్చి బఠాణాలు అయితే తీసుకొనొచ్చారు. మా ఆయనే చెప్పిండనమాట. టమాటా రైస్‌కి వాటికి ఈటికి అయితే బావుంటది అనేసి. నాకు అది తెచ్చినప్పటి నుంచి నేనెప్పుడు చేసుకుందామా అని చెప్పేసి 2 రోజులు పట్టింది. తెచ్చిన రోజు నుంచి మరుసటి రోజు అన్నీ సర్దుకొని అయన్నీ ఒలిచిపెట్టాను. మా బాబుని వీడియో తీయమంటే చూడండి ఎట్ట తీసిండో. ఇక్కడైతే అవన్నీ ఒలిచేసి ఒక డబ్బాలో అయితే పోసాను. అవైతే పోసి పెట్టాను కదా! ఆ మరుసటి రోజు నేను అంటే అదైతే చేసుకొని తిన్నామనమాట. అంటే బేస్తవారం రోజు. ఇక్కడైతే పూలైతే లేవు. అవైతే తీసుకురమ్మని చెప్పాను. నూనె కూడా తీసుకొనొచ్చారు. ఇక్కడ ఉద్దిబ్యాళ్ళు టమాటాలు అయి లేవని చెప్పేసి తీసుకొచ్చారనమాట. నేనైతే బయట అలా అయితే ముగ్గు అయితే వేసాను. సింపుల్‌గా నాకైతే ఆ ముగ్గేసుకుంటేనే బావుంటది. ఎందుకో నాకు తెలీదు గానీ, ఆ ముగ్గేసుకుంటేనే బావుంటది. పాజిటివ్ ఎనర్జీ లాగా. ఇక్కడ చూడండి దీపారాధన అయితే ఇక్కడైతే నేను పొద్దున్నే అంటే అన్ని పనులు చేసేసుకొని సాయంత్రంగా కొంచెం 5:30కి అట్లా స్నానం అయి చేసేసుకొని 5:30కి దీపం పెట్టేస్తాను. ఎందుకంటే పొద్దున్నే పెట్టం కాబట్టి సాయంత్రం అట్లా చేస్తాననమాట. ఇక్కడైతే పొద్దున్నే మునక్కాయల కూర అయితే చేసున్నాను. అదే అయితే ఉండింది. పొద్దున్నే చేస్తే నాకు సాయంత్రానికి అట్లయితే ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఉండవన్నమాట. అట్లా అంటే చాలా మంది ఉంటే ఉండవులేండి. ఇద్దరేమే కదా! ఇక్కడైతే మళ్ళా పొద్దున్నే రసం పెట్టి అన్నం చేసి అంటే మా ఆయన 8 గంటలకైతే డ్యూటీకెళ్తారు. అప్పుడు రసం పెట్టి అన్నం చేసి ఇది ఉంటుంది కదా! బెండకాయ ఫ్రై అయితే చేశాననమాట బెండకాయ. ఎందుకంటే నాకు అలా చేసుకుంటేనే నచ్చుతది. అందుకని చెప్పేసి ఫ్రైలు అయితే చేసేసాను. నా అంటే మా ఆయన ఒకప్పుడు ఏమన్నాడు అంటే అంటే ఇప్పుడు బెండకాయ ఉంటది. దాన్ని కూర చేస్తే అది ఫ్రై అయితే అది ఒక పూటకైతే సరిపోతది కదా! అనేసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్రై చేస్తే ఏమనరు. గమ్ముగానే ఉంటారు. ఏదో ఒకటి చేసేసి పచ్చడో, రసమో ఏదో ఒకటి పెట్టేసి ఇట్లా తాలింపులు అయితే చేసేస్తాను. ఇక్కడైతే ఇది టమోటా, చింతపండు ఉంటుంది కదా! అది ఉడకబెట్టేసి బాగా పిసికేసి అలా అయితే జల్లిట్లో అంటే ఫస్టు నాకు తెలీదు అది ఎట్ట పిప్పి తీయాలా ఇంట్లో జల్లెడ గిన్నె ఉంటుంది కదా! ఆ జల్లిట్లో పోసేస్తే అది అంతా పైనే ఉంటుంది కదా అని చెప్పి ఐడియా వచ్చింది. అప్పటి నుంచి అలా చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే రసం కూడా పెట్టేసాననమాట. ఇది పొద్దున్నే ఇక్కడైతే అన్నం అయితే తింటూ ఉన్నాం నేను, నా బాబు. వాడైతే పిలిస్తే తినడు ఫోన్ ఇవ్వాలని చెప్పేసి. కొంచెం బెదిరిస్తా. కొట్టను గానీ బెదిరిస్తా. అట్లా వచ్చి సైలెంట్‌గా తిన్నాడనమాట ఆ రోజైతే. ఇక్కడైతే నాకు అంటే పచ్చి బఠాణాలు అయితే తీసుకొచ్చారు కదా! అది చేసుకోవాలని చెప్పేసి అప్పటినుంచి ఉందనమాట 2 రోజుల నుంచి. అదైతే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే నూనె అయితే నాకు కుక్కర్‌లో చేస్తే నాకు నచ్చదు. ఇట్లా గిన్నెలోకి చేసుకుంటేనే బావుంటది దబరాలోకి. టేస్టీగా ఉంటది. కుక్కర్‌లో కంటే కూడా అదేందో ఒక అలవాటయిపోయింది. ఇక్కడైతే దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని చెక్క, లవంగాలు అన్నీ ఉంటాయి కదా! బిర్యానీ ఆకు అన్నీ అవన్నీ వేసేసి ఎర్రగడ్డ అవంతా వేసేసి పచ్చిమిరపకాయ మర్చిపోయాను ఏయిందే మంచిది అనిపించింది. ఎందుకంటే మనకి ఈ టైంలో తినందే మంచిదిలే అనేసి అనుకున్నాను మళ్ళీ. ఇక్కడైతే అల్లం పేస్ట్ కూడా వేసేసి నూనెలోనే ఏగితేనే బావుంటది. నాకైతే ఇలా చేయడం అంటేనే అలవాటయిపోయింది. ఇక్కడైతే నాకు టమాటా రైస్ చేసేది కూడా రాదు. ఇక్కడైతే నేను టమాటాలు కూడా వేసేసి ఇంగా ఒకసారి చేశాను.
బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా బాగానే వచ్చింది. కానీ మనకు నచ్చుతుంది, పక్కనున్నోళ్ళకి నచ్చదు కదా! అలా. ఇక్కడైతే టమోటాలు కూడా కోసి వేసేసి కాసేపు ఏగనిచ్చి మళ్ళీ సాల్ట్ అయితే వేసాననమాట. అదేందో నాకు అలవాటైపోయింది. కొద్దిసేపు నూనెలోనే ఏగాలనమాట. అప్పుడైతే వేసేస్తాను. కొందరు అట్లా వేస్తానే అంటే సాల్ట్ అయితే వేసేస్తారు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. అదంతా ఏగిన తర్వాత గరం మసాలా కూడా వేసేసాను. నాకు కూరలు చేయడము అవి ఇవి రావు. ఇక్కడైతే పసుపు కూడా వేస్తూ ఉన్నాను. పసుపు వేసేసి కాసేపు అయితే వేయించేసిన తర్వాత అది స్మెల్ పోతుంది కదా! అది కాసేపు అట్లా ఏగాల. అప్పుడు ఇదే కారం పొడి, ధనియాల పొడి అవన్నీ అయితే వేసేసుకున్నాను. అవన్నీ వేసిన తర్వాత కాసేపు అట్నే ఏగనిచ్చి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోతుంది కదా! మా ఆయన అయితే ఏమంటారు తెలుసా, నీకు ఏమి రావు ఎందుకు చేయడం అనేసి. ఆ రోజు నాకు తినాలనిపించింది. అలాగే చికెన్ కూడా తెమ్మని చెప్పాను, దాంట్లోకి చికెన్ ఉంటే బాగుంటుంది అనేసి. ఇక్కడైతే వేయించుతూ ఉన్నాను. సర్లేండి మళ్ళీ చెప్తా లాస్ట్లో. ఇక్కడైతే కాసేపు ఏగనిచ్చి అలా మూత పెట్టేసామనుకోండి, కాసేపు ఏగుతుంది కదా! మళ్ళీ మధ్యలో అయితే కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అదే కుక్కర్లో చేయాలంటే నా వల్ల కాదబ్బా. ఇక్కడైతే అవి సపరేట్గా ఉడకబెట్టి పచ్చి బఠాణాలు ఎక్కువ వేయలేదు, తక్కువగానే వేసాను. మా ఆయనేమో కొన్ని వేసి ఉండకూడదా అని. నాకు అస్సలు నచ్చవయి, అవి ఎందుకో తెలీదు. అంటే ఒట్టన్నమే బాగుంటుంది తినడానికి, బఠాణాలు గిట్టనాలు వేసుకుండానే. ఇక్కడైతే నేను అవి వేసినా కానీ పక్కన పెట్టేసా. అట్లా అయితే ఉంటుంది మనతోటి. ఇక్కడైతే కాసేపు అట్లే ఏగనిచ్చి కింద అడిగి కడతా ఉంది, మాడుతుంది అనేసి నేనైతే నీళ్ళు అయితే అంటే 2 గ్లాసులు ఉంటాయి కదా, దానికి 3 గ్లాసులు అయితే పోసాను. కొన్ని ఎక్స్ట్రా పోసాను కాబట్టి 4 గ్లాసులు అయితే పోసాను అనమాట. ఇక్కడ ఎందుకంటే కింద అడుగు కట్టేస్తుంది, సగం అన్నం పోతుంది, కిందే కొంచెం మాడుతుంది కాబట్టి. ఆ రోజు పెద్దగా ఏం మాడల నాకు తెలిసినంత వరకు. ఏమో దండిగా నీళ్ళు పోసాను కదా, అందుకనేమో కింద ఎక్కువ మాడలేదు. ఇక్కడైతే సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసేస్తున్నాయి, ఎందుకంటే ఫస్ట్లోనే వేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వేయడానికి కుదరదు కదా. ఇక్కడైతే నీళ్ళు అయితే మరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే బియ్యం అయితే ఉంటాయి కదా నానబెట్టుకొని, అంటే 2 గంటలు 1.5 గంట బాగా నానాయి బియ్యం అయితే. అవైతే వేస్తూ ఉన్నాను. అవన్నీ వేసేసేటప్పుడు దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అడగన ఉంటాయి కదా, ఎందుకు మళ్ళీ పోయడము, ఉన్న బియ్యమే వచ్చిన కాడికి వేసేసి అలా అయితే కలబెట్టేసాను. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకున్నాను అనమాట. నాకైతే ఉప్పు సరిపోయింది. సర్లే అని చెప్పేసి ఈ బఠాణాలు ఉడికినాయా లేదా అని చూశాను అనమాట. అవి ఉడికినట్టుగానే ఉన్నాయండి. అంటే పచ్చి బఠాణాలే ఇవి, కానీ ఏందో నాకు అట్లా అనిపించింది. ఇక్కడైతే అన్నం కూడా అయిపోయి వచ్చింది, ఇంకొద్దిసేపు మగ్గాలి. ఇక్కడైతే మళ్ళీ అది అయ్యేటప్పటికి మా ఆయన అయితే వచ్చిండ్రు. వచ్చి ఏమను అని చెప్పేసి చూసి, నీకు ఆ అన్నం చేసేకి రాదు, మళ్ళీ ఆ అన్నం ఎందుకు చేసావు అని చెప్పేసి అన్నారనమాట. నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. నాకు తినాలనిపించింది కాబట్టి నేను ఆ అన్నం మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. ఏందో నాకు వచ్చిన కాడికి నేను చేసుకుంటాను కదా, ఏవైనా కానీ రావు 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 అనేసి మనసును బాగా బాధ పెట్టేస్తారు అనమాట. మళ్ళీ నేను మా ఆయనతో మాట్లాడాల, అప్పుడే అలిగిపోయిందని చెప్పేసి మాట్లాడినారు. మా ఆయన మాట నేతలకి మా బాబుతో అన్నారనమాట, అలిగిపోయిందిరా మిమ్మ అనేసి. నేను గమ్ముగా ఏం మాట్లాడాల. నాకు ఆ మాట అనేతలకి నాకు నచ్చల, ఎందుకంటే నాకు వచ్చిన కాడికైనా నేను చేయగలుగుతున్నాను కదా, అది బాగా వచ్చింది, నాకైతే నచ్చింది అనమాట. బాగుందిలే అంటే తినేసి బాగుంది, బాగా చేసావు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అని నాకు నచ్చలే, ఎందుకంటే ముందే అన్నారు కదా నీకేమి రావు, నేనేదో అందరం తింటాం కదా అని చెప్పేసి చేశాను. మా ఆయన అలా అనేతలకి నాకు చాలా బాధ వేసింది. నాకు ఏమన్నా అంటే నాకు అప్పుడే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను. సర్లే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడాల. సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా. ఇక్కడైతే చికెన్ తెచ్చారు కదా, చికెన్కి ఇక్కడైతే అవి వేయించుతూ ఉన్నాను.
ఇంక టమోటా బాగా మాగినవి అయితే కూర కూడా బాగా వస్తుంది. ఇక్కడైతే ఎర్రగడ్డలు అంటే ముందు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చెక్క లవంగాలు అవి వేసేసి ఇంకా ఎర్రగడ్డలు వేసి ఇంకా కరివేపాకు అవి వేగనిచ్చిన తర్వాత టమోటా కూడా వేసేసి వేగిన తర్వాత పసుపు వేసేసి ఇక్కడ అది కూడా వేగిన తర్వాత ఇంక చికెన్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంక వేసేసి నేను చేతులు కడుక్కొని పోతే ఇంక మా ఆయన వచ్చి ఇంక అక్కడ కలబెడుతూ ఉన్నారు. ఇంక అది కూడా నేనేం చెప్పలేదనమాట, సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నన్ను ఏమన్నా అన్నారనుకోండి నేను మాట్లాడలేను. ఎవరైనా సరే నేను వాళ్ళతో మాట్లాడలేను, నాకు కోపం తగ్గిందాక. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక నా పాటికి నేను గమ్ముగా ఉన్నాను. ఇక్కడైతే మళ్ళా అంతా కలబెట్టిన తర్వాత అది చికెన్ బాగా ఉడకాలి కదా, అది ఉడకాలని చెప్పేసి వాటర్ అయితే వేసేసాను. అది బాగా ఉడికితేనే బాగుంటుంది. మామూలుగా అయితే పెద్ద కోడి అయితే ఉడకనిచ్చి సపరేట్గా చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మ అయితే అలానే చేస్తుంది. ఇక్కడైతే అవి ఉడికాయి, దాంట్లో కారపొడి అవన్నీ వేయాలని చెప్పేసి ఇంక నేను 2 ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. నాకు అలా తినడం అంటే ఇష్టం. ఎంతైనా తినచ్చు అట్లా అయితే మసాలా వేయకుండా. ఇక్కడైతే అదే ధనియాల పొడి, కారం పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ వేసేసి బాగా ఉడికినిచ్చానమాట. ఆ రోజు అది ఎందుకో నచ్చలా. అంటే టమోటాలు కొంచెం పచ్చిగా ఉన్నాయి, అందుకే కూర బాగా రాల. టమోటా బాగా మాగాయి అనుకోండి బాగా వస్తుంది కూర అయితే చేసినా కానీ. ఇంకా మామూలుగా అయితే మా అమ్మ అయితే అస్సలు టమోటా కూడా వేయదు. మా అమ్మ కూర అయితే బాగుంటాయి. ఏమైనా వాళ్ళు ఎప్పటినుంచో చేస్తున్నారు కాబట్టి బాగా వస్తాయి. ఇక్కడ కారం సరిపోలేదనేసి నేను మళ్ళీ వేసాను కొంచెము. ఇంకా కారం ఏం లేదు అంతగా. ఏం కాదులే అని చెప్పి వేసాను, మా ఆయన్ని అడిగే మళ్ళా, ఎందుకంటే మళ్ళీ కారం అంటారు కాబట్టి. ఇక్కడైతే నేను అది ఉడుకుతా ఉంది, మధ్య మధ్యలో వచ్చి అట్లా అట్లా కలబెడుతూ ఉన్నా. ఇంకా అది అంతా ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీర వేసి ఇంక దించాలన్నమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా అదైతే వేస్తూ ఉన్నా. ఇంకా మా ఆయన అయితే ఇంక తీసుకోరా అనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టిందాక అట్లే గ్యాస్ మీదే పెట్టేశాను, అంటే మంట పెట్టి. ఇక్కడైతే ఆ మరుసటి రోజు ఫ్రైడే కదా, ఇక్కడైతే ఎర్రగడ్డలు కూడా కోసి పెట్టేశాను. ఇంకా అన్నం అయితే ఉంది, ఇంకా పెట్టుకొని ఇంకా తింటున్నాము. ఇంకా మా ఆయన అయితే పెట్టుకొని తింటూ ఉన్నారనమాట. ఇక్కడ మా బాబు ఫోన్ చూస్తూ, వాడికి ఫోన్ ఉండాలి. వాళ్ళ డాడీ వస్తే కొంచెం మురుకం గోము అన్నీ ఎక్కువ వస్తాయి. నా దగ్గరగానే ఉన్నాడు అనుకోండి సైలెంట్గా ఉంటాడు. ఒకవేళ అడిగినా కానీ తిడుతుంది కొడుతుంది అనేసి సైలెంట్గా ఉంటాడు. అరిచానంటే వద్దులే మమ్మీ, వద్దులే, సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడైతే అన్నం అయితే పెట్టుకున్నాను. అదైతే ఇంకా తినాలి కదా, ఈ సైడ్ పెట్టుకున్నాను. మేము మొహాలు కనరావు కదా, మళ్ళా ఇక్కడ అట్లా అయితే పెట్టుకున్నానా. ఇంకా మా ఆయన వీడియో తీసుకుంటున్నాను అనేసి కొంచెం అటు ఇటు అన్నారనమాట. ఇంకా సార్లే అని చెప్పేసి కొద్దిసేపు అయితే ఉండించుకొని ఎర్రగడ్డ నంచుకుంటూ ఇంకా అలా అయితే తినేసాను. ఇంకా అప్పుడే తిన్నాను, ఎందుకంటే ఆ మరుసటి రోజు ఫ్రైడే కాబట్టి నేను తిన్నాను ఫ్రైడే రోజు. ఇంకా మరుసటి రోజు మామూలుగా బుధవారం బేస్తవారం అంటే కుదిరిండు. బుధవారం రోజు చేసుకుందాం అనుకున్నా, బేస్తవారం కుదిరింది. అది ఎప్పుడు కుదరాలో అప్పుడే కుదురుతాయి, ఏదైనా కానీ ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి. ఇక్కడైతే మా బాబుకి తినిపిస్తూ నేనైతే తింటూ ఉన్నా. వాళ్ళ నాన్న దగ్గర అంటే వాళ్ళ నాన్న తినిపిమంటే తినిపిడు. నాకు తినిపియాలంటే నేను తినిపిలేకుండా నేను తినాలా, వాడికి తినిపియాలా, కూర్చొని ఎంతసేపు అని కూర్చోలేను. ఇంకా దాని మీద స్టూల్ మీద అయితే పెట్టుకొని తింటూ ఉన్నాం అనమాట. ఇంతే అండి వీడియో అయితే. మా బాబు అక్కడైతే వీడియో ఆపేమనే తలకి ఆపడానికి అయితే వెళ్తాడు. అలాంటివి అయితే బాగా చేస్తాడు మా బాబు. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. బాయ్.